Hello and hi friends, welcome back to Krishna Tutorials. I am Chaitanya, Chief Operating Officer of the channel. సో మీరైతే ఎంతగానో ఎదురు చూస్తున్న టీఎస్ లాస్ట్ సెట్ అండ్ పీజీఎల్సీ 2022 అడ్మిషన్స్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఈ ఇయర్ కూడా మనకు ఆన్లైన్ వెరిఫికేషన్ నిర్వహించడం జరుగుతుంది. సో నెక్స్ట్ మనం షెడ్యూల్లోకి వెళ్ళినట్టయితే షెడ్యూల్ వచ్చి ఇక్కడ మనం చూడొచ్చు 1 నవంబర్ అంటే ఈరోజు నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనకు 2 నవంబర్ టు 12 నవంబర్ వరకు అయితే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మరియు వెరిఫికేషన్ అయితే నిర్వహించడం జరుగుతుంది. అలాగే మనకు 14th టు 16th నవంబర్ రోజు అయితే స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ ఎవరికైతే స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ అయితే అప్లికేబుల్ అవుతాయి అంటే ఎన్సీసీ క్యాప్ పిహెచ్ స్పోర్ట్స్ వారికైతే ఫిజికల్ వెరిఫికేషన్ నిర్వహించడం జరుగుతుంది 14 టు 16th నవంబర్ వరకు అయితే. నెక్స్ట్ మనకు 17th నవంబర్ రోజు డిస్ప్లే ఆఫ్ లిస్ట్ ఆఫ్ రిజిస్టర్ క్యాండిడేట్స్ స్టూడెంట్స్ ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో వారి నేమ్స్ అయితే డిస్ప్లే చేయడం జరుగుతుంది. అలాగే 18th అండ్ 19th రోజు మనకైతే వెబ్ ఆప్షన్స్ ఎక్సెస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకు 20th నవంబర్ రోజు అయితే మనం చేసుకున్న వెబ్ ఆప్షన్స్ అంటే సెలెక్ట్ చేసుకున్న కాలేజ్ ఎడిట్ చేసుకోవడానికి అయితే మనకు ఒక ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ 22nd రోజు అయితే మనకు ఏ స్టూడెంట్ ఏ కాలేజీలో సీట్ అలాట్ అయిందో మనం ఇక్కడ 27th రోజు అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ 23rd టు 26th వరకు అయితే మనకైతే కాలేజీకి మనకు వచ్చిన కాలేజీకి వెళ్ళి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకెళ్ళి. అలాగే మనం ట్యూషన్ ఫీ కూడా పే చేయాల్సి ఉంటుంది అదే రోజు. నెక్స్ట్ మనకు 28th నుంచి అయితే క్లాసెస్ అయితే నిర్వహించడం జరుగుతుంది. సో ఈ నోటిఫికేషనే అందరికీ ఒక ఏమంటారు పిలుపు కౌన్సిలింగ్ కోసము ఎవరికైతే సపరేట్గా కాల్స్ అయితే లెటర్స్ అయితే పంపించడం జరగదు ఇండివిజువల్ క్యాండిడేట్స్కి. సో మీరైతే రిజిస్టర్ చేసుకున్న ఆన్లైన్ రిజిస్టర్ చేసుకున్నంత మాత్రాన మీకైతే సీట్ అయితే గ్యారంటీ అని అయితే వీరైతే హామీ ఇవ్వటం లేదు కన్వీనర్స్. నెక్స్ట్ స్టూడెంట్స్ ఎవరైతే రిజిస్టర్ చేసుకుంటారో 2nd నుంచి 12th నవంబర్ మధ్యలో వారికి అయితే ఓబీసీ స్టూడెంట్స్కి అయితే 800 మరియు ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి అయితే 500 కలెక్ట్ చేయడం జరుగుతుంది. సో మనకు ట్యూషన్ ఫీ ఇంకా సీట్స్ ఏ కాలేజ్కి ఎన్ని సీట్స్ అవైలబుల్ ఉన్నాయో ఇంకా మనకైతే రిలీజ్ చేయలేదు. సో అవైతే మనకు టీఎస్ లాస్ట్ సెట్ అఫీషియల్ గ్రూప్లో అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి తెలంగాణ హరిత నిధి స్కీమ్ కిందనైతే ట్యూషన్ ఫీతో సహా ఎక్స్ట్రా 100 రూపీస్ అయితే కలెక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఎలిజిబిలిటీ సో ఇక్కడ మనం ఎలిజిబిలిటీ చూసినట్టయితే స్టూడెంట్స్ అయితే ఇండియన్ అయి ఉండాలి స్టూడెంట్. నెక్స్ట్ అలాగే 3 years స్టూడెంట్స్ అయితే 3 years ఎనీ డిగ్రీ అంటే ఎనీ గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. నెక్స్ట్ మరియు ఓపెన్ కేటగిరీలో అయితే 45%, ఓపీసీ కేటగిరీ వారికి అయితే 42% అండ్ ఎస్సీ ఎస్టీ కేటగిరీ అయితే 40% అయి ఉండాలి. ఎవరికైతే వీటికంటే తక్కువ ఉంటాయో వారి కేటగిరీలో వారికైతే సీట్ అలాట్మెంట్లో ఎలిజిబుల్ కాదు. నెక్స్ట్ మనం నోట్ చూసుకున్నట్టయితే స్టూడెంట్స్ ఎవరైతే సింగిల్ సిట్టింగ్లో డిగ్రీ అయితే కంప్లీట్ చేస్తారో అంటే 3 years చదవకుండా డైరెక్ట్ సింగిల్ సిట్టింగ్లో కంప్లీట్ చేస్తారో ఓపెన్ డిగ్రీ వారికైతే సీట్ అలాట్మెంట్కి అయితే ఎలిజిబుల్ కాదు. అలాగే ఎవరైతే వితౌట్ ఎనీ బేసిక్ క్వాలిఫికేషన్ అంటే ఎవరికైతే ఇంటర్ లేకుండా మరియు 10th లేకుండా డైరెక్ట్ ఓపెన్ డిగ్రీ చేస్తారో వారికి కూడా ఎల్ఎల్బి చేయడానికి ఎలిజిబుల్ కాదు. నెక్స్ట్ మనం 5 year ఎల్ఎల్బి చూసినట్టయితే వారైతే 10+2 ప్యాటర్న్ అంటే 10th ఎస్ఎస్సి మరియు ఇంటర్ అయితే పూర్తి చేయాల్సి ఉంటుంది. సో వారు కూడా ఏంటంటే ఓపెన్ కేటగిరీ వారు అయితే ఇంటర్లో 45%, సో ఓబీసీ కేటగిరీ వారికి 42 అండ్ ఎస్సీ ఎస్టీ కేటగిరీకి 40% ఎబో అయితే ఉండాలి. సో ఎవరికైతే వీటికంటే తక్కువ పర్సంటేజ్ ఉంటుందో వారైతే ఎలిజిబుల్ కాదు. నెక్స్ట్ వీళ్ళు కూడా అంతే స్టూడెంట్స్ ఎవరైతే వితౌట్ హ్యావింగ్ ఎనీ బేసిక్ క్వాలిఫికేషన్ అంటే ఎస్ఎస్సి లేకుండా డైరెక్ట్ ఓపెన్ ఇంటర్ చేస్తారో వారికి కూడా అయితే సీట్స్ అలాట్ కావంటే వారు ఎలిజిబుల్ కాదు. నెక్స్ట్ మనం ఇక్కడ మనం చూడొచ్చు హెల్ప్ లైన్ సెంటర్ ఫర్ స్పెషల్ కేటగిరీస్. సో స్టూడెంట్స్కి ఎవరికైతే స్పెషల్ కేటగిరీస్ అంటే క్యాప్ ఎన్సీసీ పిహెచ్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ సర్టిఫికెట్స్ ఉన్నాయో వారికైతే ద క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు బుక్ ద స్లాట్ ఫర్ స్పెషల్ కేటగిరీ సర్టిఫికెట్స్ వారైతే స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది స్పెషల్ కేటగిరీ కోసం. సో వారికైతే సపరేట్ డేట్స్ నిర్వహించడం జరిగింది. క్యాప్ అండ్ పిహెచ్ వారికైతే 14th నవంబర్ రోజు
ఉస్మానియా యూనివర్సిటీలో అయితే ఎల్ఎల్బి 3 ఇయర్స్ మరియు 5 ఇయర్స్ అలాగే ఎల్ఎల్ఎం వారికి అయితే నిర్వహించడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి 15th నవంబర్ రోజు అయితే ఎన్సీసీ సర్టిఫికేట్స్ ఎవరైతే 3 ఇయర్స్ 3YDC స్టూడెంట్స్ ఎవరికైతే ఎన్సీసీ సర్టిఫికేట్స్ ఎలిజిబులో వారికైతే 15th రోజు ఫిజికల్ వెరిఫికేషన్ నిర్వహించడం జరుగుతుంది ఉస్మానియా యూనివర్సిటీలో. నెక్స్ట్ 16th రోజు అయితే 5YDC స్టూడెంట్స్కి ఎవరికైతే ఎన్సీసీ సర్టిఫికేట్స్ ఎలిజిబులో వారికి నిర్వహించడం జరుగుతుంది. నెక్స్ట్ అలాగే మనకు అదే రోజు 16th రోజే సో LLB 3YDC and 5YDC students and LLB students who are eligible for స్పోర్ట్స్ కేటగిరీ అంటే స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉందో వారికైతే నిజాం కాలేజ్ బషీర్బాగ్లో అయితే ఫిజికల్ వెరిఫికేషన్ నిర్వహించడం జరుగుతుంది. సో ఇక్కడ మనం నోట్ చేసుకున్నట్టయితే ఆల్ ద క్యాండిడేట్స్ హూ విష్ టు క్లెయిమ్ స్పెషల్ కేటగిరీస్. సో వారైతే స్పెషల్ కేటగిరీస్లో ఉన్నారో వారైతే ఫస్ట్ ఫేజ్లోనే కౌన్సిలింగ్లోనే అవన్నీ నిర్వహించలేదు. ఎందుకంటే వారికి సెకండ్ కేటగిరీ ఫైనల్ కేటగిరీలో అయితే వారికి ఈ స్పెషల్ కేటగిరీ అయితే నిర్వహించడం జరగదు. ఓన్లీ ఫస్ట్ ఫేజ్లోనే వారైతే ఇవైతే నిర్వహిస్తారు. సో స్పెషల్ ఫిజికల్ వెరిఫికేషన్ సో అటెండింగ్ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ డస్ నాట్ మీన్ ద ఎంటైర్ వెరిఫికేషన్ ఈస్ కంప్లీట్. ద క్యాండిడేట్స్ హ్యావ్ టు కంప్లీట్ అప్లోడింగ్ ఆఫ్ ఎడ్యుకేషనల్ అండ్ అదర్ సర్టిఫికేట్స్. సో వీరు కూడా ఫస్ట్ అయితే రిజిస్టర్ చేసుకోవాలి ఆన్లైన్లో. నెక్స్ట్ మనం వెరిఫికేషన్ ఆన్లైన్ వెరిఫికేషన్ పార్టిసిపేట్ చేశాకనే మనకైతే ఫిజికల్ వెరిఫికేషన్ నిర్వహించడం జరుగుతుంది. సో ఎవరైతే క్యాండిడేట్స్ హూ సీకింగ్ అడ్మిషన్ అండర్ స్పెషల్ కేటగిరీస్ హ్యావ్ టు అపియర్ ఇన్ పర్సన్ ఫర్ వెరిఫికేషన్ బిఫోర్ ద రిలివెంట్ కాంపిటెంట్ అథారిటీ. ఆల్సో దే ఆర్ రిక్వైర్డ్ క్యారీ ఆల్ ద ఒరిజినల్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్. ఎవరైతే స్పెషల్ కేటగిరీ ఉన్నారో వారు వెరిఫికేషన్ అప్పుడు అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ అయితే తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ మనం సర్టిఫికేట్స్ రిక్వైర్డ్ అంటే సర్టిఫికేట్స్ టు బి అప్లైడ్ ఎట్ ద టైమ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అండ్ ఫిల్లింగ్ అప్లికేషన్స్. ఇవైతే మనకి రిజిస్ట్రేషన్ అప్పుడు అప్లోడ్ చేయాల్సి వస్తుంది. ఈ సర్టిఫికేట్స్ ఏంటి అంటే టీఎస్ లాసెట్ అండ్ పీజీఎల్సెట్ 2022 ర్యాంక్ కార్డ్. నెక్స్ట్ మనకు మెమో ఎస్ఎస్సి మెమో లేకపోతే ఇంటర్ వారికి ఇంటర్ మెమో డిగ్రీ మెమో అయితే మన దగ్గర ఉండాలి. నెక్స్ట్ మనకు ప్రొవిజనల్ డిగ్రీ సర్టిఫికేట్ ఫర్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్. సో ఒరిజినల్ డిగ్రీ ఫర్ LLB 3 years LLB acquired degree from outside తెలంగాణ ఆర్ సబ్మిట్ టు. సో మనకైతే డిగ్రీ సర్టిఫికేట్ అలాగే మరియు మైగ్రేషన్ సర్టిఫికేట్ అప్లికేబుల్ అయ్యే వారికి మైగ్రేషన్ సర్టిఫికేట్ మరియు స్టడీ సర్టిఫికేట్ అయితే 5th క్లాస్ నుంచి గ్రాడ్యుయేషన్ వరకు అయితే మనకు ఉండాలి. నెక్స్ట్ మనం 7 years రెసిడెన్స్ సర్టిఫికేట్ ఉండాలి. నెక్స్ట్ మనకు టీసీ అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ ఇంకా ఈడబ్ల్యూఎస్ అప్లికేబుల్ అయ్యే వారికి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే వారి దగ్గర ఉండాలి. అలాగే మన ఆధార్ కార్డ్ లేకపోతే వ్యాలిడ్ ఐడి ప్రూఫ్ ఏది ఉన్నా సరే అదైతే మన దగ్గర స్కాన్ చేసి వెబ్సైట్లో అయితే అప్లోడ్ చేయాలి. సో మనం ఇక్కడ స్పెషల్ కేటగిరీ చూడవచ్చు. సర్టిఫికేట్స్ టు బి ప్రొడ్యూస్డ్ బై PH క్యాప్ NCC స్పోర్ట్స్ కేటగిరీ. సో PH certificates issued by district medical board. Candidates with 40% and above disability are only eligible. Next మన క్యాప్ సర్టిఫికేట్ అంటే చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ 2%. ఫర్ ద చిల్డ్రన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ దట్ ఈస్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ డిఫెన్స్ పర్సనల్ ఇంక్లూడింగ్ చిల్డ్రన్ ఆఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ హూ డొమిసైల్డ్ తెలంగాణ స్టేట్ based on the permanent address hometown declared by while joining the service as recorded in the service register. నెక్స్ట్ అలాగే మనకి ఎన్సీ సర్టిఫికేట్ మరియు స్పోర్ట్స్ సర్టిఫికేట్ అయితే తీసుకోవడం జరుగుతుంది. మనం ఇక్కడ నోట్ చూడొచ్చు. ద క్యాండిడేట్స్ సీకింగ్ అడ్మిషన్ అండర్ స్పెషల్ కేటగిరీ హ్యావ్ టు అపియర్ పర్సన్ ఫర్ వెరిఫికేషన్ before the relevant competent authority. Also, they are required to carry all original
ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, దట్ ఈస్ ఎస్ఎస్సి 10th ఈక్వలెంట్ ఇంటర్మీడియట్ 10+2 డిగ్రీ అలాంగ్ విత్ ద అప్రోప్రియేట్ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్. సో ఎవరైతే వీరి స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ ఉన్నారో వారైతే వారి స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్తో పాటు ఎస్ఎస్సి, ఇంటర్ మరియు డిగ్రీ సర్టిఫికేట్స్ అయితే ఒరిజినల్ అయితే క్యారీ చేయాలి మనం అక్కడికి ఫిజికల్ వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు. సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.